చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. దేశ ప్రధానమంత్రి మోడీ సార్ వచ్చుడితోటి మురిసి 30 వైరు సైనికులంతా కూడా ఇక వైమానిక దళాలను కలిసిండు, వాళ్ళతో మాట్లాడిండు, ఎట్లా చేసిరు ఏం సంగతి మొత్తం అనుభవాలను పంచుకున్నాడు అనుకో రాదురి. ఇక ఈ దెబ్బతోటి సారు గీపోద్దు ఇదివరకే ఇచ్చేది ఉండే మీరు అవకాశము, ఇంకా బాగా లేట్ చేసిరు, లేకపోతే వాళ్ళ తిత్తి ఇస్తుంటామని చెప్పని సైనికులు కూడా మాట్లాడుకొచ్చారు. ఏదేమున్నా పాకిస్తాన్ వాళ్ళు పక్క టెంకలు ఇరిస్తారు కదా, అగో ఆ ముచ్చట మీదకి వెళ్ళి చాలా ఇది అవుతారు అనుకో రాదురి. సైనికులు కానీ ఇటు ప్రధానమంత్రి కానీ దేశం కానీ మొత్తానికైతే మస్తు మస్తు మజా ఉన్నారులా. లేకపోతే ఇందులో ఇదివరకే ఎప్పుడో చేయాలి ఈ పని, ఇక ఇప్పటికే లేట్ అయింది, అయినా సరే వాళ్ళని బొక్క టెంకలు మొత్తం సాఫ్ చేసిరు కాబట్టి మంచిగా అనిపిస్తుంది అని చెప్పని ఇక వాళ్ళతోటి అనుభవాలు ఎట్లున్నాయి, ఏం సంగతి ఏం కథ అనే దాని మీదకి వెళ్ళి మోడీ పోయిన కాంచెలు ఇక ఆడు నావికా దళం కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరు ఎట్లా మురిసెత్తురు అంటే ఏం సంగతి అంటే ఒక పరి చూడుది. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. పాకిస్తాన్ ఎన్ని ఇరిసి ఆపరేషన్ సింధూరు సక్సెస్ చేసిన భారత బలగాలలా ఉత్సాహం అంతా ఇంత కాదు మరి. ఇక పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలను ఇప్పటికే ప్రధాని మోడీ సారు ప్రత్యేకంగా అభినందించిండు. ఇక ఇవాళ పొద్దుగాల పంజాబ్లున్న అదంపూరు ఎయిర్ బేస్కు పోయిండుల్లా ప్రధాని సారు. ఇక అక్కడ వైమానిక దళ సిబ్బందితోటి కూడా మాట్లాడిండు. और मैं आज सुबह सुबह आपके बीच आया हूं आपके दर्शन करने के लिए. जब वीरों के पैर धरती पर पड़ते हैं तो धरती धन्य हो जाती है. जब वीरों के दर्शन का अवसर मिलता है तो जीवन धन्य हो जाता है. और इसलिए मैं आज सुबह सुबह ही आपके दर्शन करने के लिए यहां पहुंचा. आज से अनेक दशक बाद भी जब भारत के इस पराक्रम की चर्चा होगी तो उसके सबसे प्रमुख अध्याय आप और आपके साथी होंगे. వాళ్ళు పంచుకున్న అనుభవాలను శ్రద్ధగిన్నాడు. ప్రధాని మోడీ రాకతోటి అదంపూరు ఎయిర్ బేస్ లా పండుగ లెక్కనే ఉన్నది పోన్రి. ఇక అదంపూరు ఎయిర్ బేస్ మీద ఫతా క్షిపణితోని పాకు దాడికి ప్రయత్నించింది గాని గదంతా వాకలేదు. అయితే ఫతా క్షిపణిని నిర్వీర్యం చేసిన వైమానిక దళ సిబ్బంది గీ దాడిని గాలకే తిప్పికొట్టింది. ఇక మరి వీళ్ళకి ఎంత నిరిచినా గడా బుద్ధి అయితే అత్తలేదుల్లో. ఇక మరి గట్టిగానే ఇంకింత బుద్ధి చూపాలే. ఇక ఎక్కడికక్కడ వాతలు పెట్టుకుంటూనే పోతుంది పోన్రి భారత సైన్యము. ఇంకా మొత్తానికైతే అదంపూరికి మోడీ సార్ ఓవుడుతోటి పండుగ వాతావరణమే వచ్చిందని చెప్పాలా. भारत माता की, भारत माता की, भारत माता की. అగో శ్రీశైలం డ్యామ్ ఆగంలో ఉన్నదట కదా, ఇక ప్లంబ్ హౌస్ అది ఇది అంతా ఆగమాగం ఉన్నది, కొండ చొర్రలు పడుతున్నాయి, మరి ఉంటుందా పోతుందా ఏం సంగతి అనే దాని మీదకి వెళ్ళి ఇక ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా సీరియస్గా నజర్ వేసిందట. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్నారు కదా, అగో ఆదరణ ముచ్చల మీదకి వెళ్ళి ఇప్పుడు అటు జల సంఘం కానీ కేంద్రం కానీ అందరు కూడా నజర్ వేయాలి, పట్టించుకోవాలి. మరి ఏం సంగతి ఎట్లున్నది అనే దాని మీదకి వెళ్ళి సీరియస్గా ఉన్నది కూటమి సర్కారు. మరి మొత్తానికైతే కేంద్రం పట్టించుకుంటుందా ఆంధ్రం పట్టించుకుంటుందా ఏమవుతుంది అనేది కానీ ఇక పంప్ హౌస్ అయితే మంచిగా లేదట, ఆగమాగం ఉన్నది అనే దాని మీదకి వెళ్ళి గీ ముచ్చట తెలుస్తున్నది. ఇక ఇప్పటికే ఇదివరకు ఒకసారి తేల్చుకున్నారు కదా, ఇక ఏడేడ పొక్క పడ్డది ఏడేడ రంధ్రం పడ్డది ఏం సంగతి అనే దాని మీదకి వెళ్ళి అగో మళ్ళీ ఇప్పుడు గదే ముచ్చట సీరియస్గా ఉన్నదట. మరి ఏం చేస్తుంది సర్కార్ అనేది చూడాలి. ఇప్పుడు శ్రీశైలం డ్యాము భద్రత మరమ్మతుల మీద కూటమి సర్కారు దండిగా ఫోకస్ పెట్టింది. శ్రీశైలం డ్యాం భద్రత దెబ్బతిన్న కొండ చర్యల్లో ప్లంజు పూలు గొయ్యి స్టీలు సిలిండర్ల పరిస్థితి మీద సీఎం చంద్రబాబు సారు మొత్తం ఆరా తీసిండాలా. పరిస్థితి గింత దారుణం ఉంటే సర్కారు దృష్టికి ముందే ఎందుకు పట్టుకరాలేదని అధికారుల మీద బగ్గపైరైండు. ఎమ్మట్నే ఎన్డీఎస్ఏ కేంద్ర జల సంఘం అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించిండ్రు. ఇటు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నిపుణులు శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించి ఇక ఇంకొన్ని సూచనలు కూడా చేసిండ్రు. చూడుండ్రి ఆగో చూసిన రానుల మరి ఎంత ఆగమైపోయిందో. ఇక ఇప్పటికే చెప్పుకత్తిం కదా పోయిన గాలిపంక పార్టీ సర్కార్లో ఈ సమేత్తంత పని కూడా జరగలేదని. ఇక గీ ముచ్చట ఇప్పటిదాకా సర్కారు దృష్టికి పట్టుకరాలేరని సీఎం సార్ దండిగా పైరయ్యి ఇక మరమ్మతులు భద్రత ఎట్లెట్లా చేద్దాం మొత్తం ఆగమాగం ఉన్నదాన్ని గాడిలో పెట్టాలి అని మొత్తానికైతే శ్రీశైలం డ్యాం భద్రత మీద ఫోకస్ దండిగా పెట్టింది. ఏదైనా గాలిపంక పార్టీ ఉన్నప్పుడు ఏం చక్కదనం ఏమి ఇరిగేషన్లు ఏమన్నా ఉన్నాయా?
ఆగమాగం చేసి అంగట్లో పెట్టినట్టే ఉన్నది ముచ్చట, కానీ ఏం ఫాయిదా లేకుండా వాయే. ఇగో ఇప్పుడు మేము గిన్ని కోట్లు పెట్టి గిద్ది తెస్తున్నాం ఈ కథ అని చెప్పని మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుకొచ్చిండులా. ఏదేమున్నా గాలిపంక పార్టీ జగనాలు ఉన్నప్పుడు మాత్రం ఏం జరగలేదు, ఆగమే జరిగింది. ఆగమని మళ్ళీ మీరు అలాగే చెప్పాలా సార్? ఆగమే జరిగింది. 5 ఏళ్ళ అవకాశం ఇస్తే ఎంత ఆగం చేయాలో అంత ఆగం చేసిర్రు. మళ్ళీ మీదికెళ్ళి మింగి నీళ్ళు తాగినట్టు చేసిర్రు. ఇంకా మళ్ళా మీరు చెప్పుకోవచ్చుడు, వాళ్ళు అనుకోవచ్చుడు, ఇది అంత అవసరమా సారు? ఉన్న ముచ్చటైనా జనాలకు ఎరుకున్న ముచ్చటైనా, గదికే కదా మిమ్మల్ని ఎంచుకున్నారు. అదే ముచ్చట మాట్లాడుకొచ్చిండు మంత్రి నిమ్మల. ఇక మరి ఏమవుతుంది, ఏం సంగతి, వాళ్ళు ఎన్ని కోట్లు కేటాయిస్తారు, మరి అభివృద్ధిని ఎట్లా చేయబోతున్నారు అనేది చెప్పుకొస్తున్నారు. ఒక పారి ఇందాం రారి. పోయిన 5 ఏళ్ళు కూడా గాలిపంక పార్టీ సర్కారు ఏం పట్టించుకున్నదిలా ఏపీలా? ఒక బడిని పట్టించుకున్నదా, ఒక గుడిని పట్టించుకున్నదా, ఒక రోడ్డును పట్టించుకున్నదా, ఒక ప్రాజెక్టును పట్టించుకున్నదా? ఏం పట్టించుకోకుండా పైసలన్నీ తీసుకొని అప్పుల కూపలెక్క వేసిండు జగ్గులు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పోయిన గాలిపంక పార్టీ సర్కారు మొత్తం ఆగమాగం చేసిందని మంత్రి నిమ్మల రామారాయుడు మస్తుగా మండిపడ్డాడు. గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింటెనెన్స్ పనులన్నీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీయనటువంటి పరిస్థితుల్లో, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా డోర్సు, షట్టర్సు, రోప్స్ వంటి వాటికి మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి స్థితిలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ, మానిటరింగ్ చేసుకుంటూ ఈ మే నెలాఖరికే ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా, వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా తగినటువంటి ప్రణాళికాబద్ధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడితే కనీసం మరమ్మతులు కూడా చేయకుండా గాలి కిడిసబెట్టిందని పైరైండోలా. ఇక ఇరిగేషన్ పనుల నిర్వహణ మరమ్మతుల కోసము కూటమి సర్కారు 344 కోట్ల విడుదల చేసిందని చెప్పుకొచ్చిండు చూడుండ్రి. 100 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులైనా, రిజర్వాయర్లైనా, కెనాల్స్ అయినా, డ్రైన్స్ అయినా సరే ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ చేయలేకపోతే, నిర్వహణ చేయకపోతే ఆ సొమ్ము అంతా కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు O&M పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నిధులు మంజూరు చేయడం జరిగింది. గట్లుంటది మరి, చేసేదేం లేదు గాని చెప్పేది మాత్రం పొడుగంత. గాల్లే మాటలు, నీళ్ళల రాతలు. హౌ జగ్గులు, గిదేనా నీ సక్కదనం పాడుగాను? పోయిన సర్కారు చేసిన తప్పులను చక్కగా చేసుకుంటా ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు సారు చెప్పుకొచ్చిండులా. గిట్లుంటది పంకపాటుల పనితీరు. ఇక గివ్వైతే సాత కాదు గాని సాంపుడు, కేసులు పెట్టుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడులు. హౌ జగ్గులు, గిదేనా నీ పంకపాటి కథ అని చెప్పి ఏపీ పబ్లిక్ అయితే దుమ్మెత్తిపోతారు 2 దోషిట్లు వాటి. ఇక అయిపోయి జనాలకు ఎంత చెప్పపోయినా ఎట్లా చెప్పపోయినా గాడికే వస్తారు. గదే కథ అయితే చూడు. మీరు దున్నపోతు నరికినా, ఏటపోతు నరికినా, ఏమి నరికినా బంగారం ఏమి రాదురా నాయన. మంత్రాలకు చింతకాయలు రాలేయంటే ఎందుకు నమ్మరో ఏమో ఈ జనాలు అర్థం కాదు. ఇక అర్ధరాత్రి చూడు నల్గొండ జిల్లాలో ఏం చేసిరు. ఇక మొత్తానికైతే క్షుద్ర పూజలు చేసి దున్నపోతు నరికి బంగారం దొరుకుతుంది, గుప్త నిధులు దొరుకుతాయని ఇదివరకు కూడా గట్లే చేసిరట, ఇప్పుడు గట్లే చేసిరట. అర్ధమరాత్రి దున్నపోతు నరికితే బంగారం దొరికేదానికైతే అందరు దున్నపోతులు నరికి కూడా పోకపోయినారు. నీ చక్కదనం పాడుగాను. మరి చెప్పేటోడు ఎవడో నమ్మేటోళ్ళు ఎవడో అర్థం కాదు. కానీ మొత్తానికైతే ఆగానికి కథే ఉన్నది. ఇక చూడు ఎట్లు ఓ కొడుక ఎక్కడి కథ ఏం కథ. మైసమ్మ కోట కాడ అర్ధమరాత్రి దున్నపోతు నరికిరట. ఏంది బంగారం దొరుకుతుంది అనట. ఈ చక్కదనం పాడుగాను. మరి గట్ల బంగారం దొరికేది ఉంటే పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేస్తే కాకపోయినా అది గట్ల శాత కాదు. ఇక ఎంతసేపు మన ఆడకట్లలో వీళ్ళ బెదిరిస్తుందికే శాతం అవుతుంది. ఇక చూడు కథ ఎట్లున్నదో. అరే ఏం మనుషులరా అయ్యా, మంత్రాలకు చింతకాయలు రాలయని ఎంత మొత్తుకున్నా కూడా ఈయనరేముల్లా. ఇక ఇప్పటికే అరిచేతుల ప్రపంచం మొత్తం కనబడుతున్నది. ఇక అంటే ఊ అంటే సెల్ ఫోన్లనే నడుస్తున్నది. టెక్నాలజీ గింత పెరిగినా కూడా మంత్రాలకు చింతకాయలు రాలయని ఎంత మొత్తుకున్నా కూడా ఇక ఆడో పసుపు కుంకుమ ఇక్కడొకటి కోసి అక్కడొకటి వేసి జనాలని భయపెట్టుడు తప్ప ఇంకొక పనేమన్నా ఉన్నాదుల్లా. ఈ నల్గొండ జిల్లా కాడ క్షుద్ర పూజల కలకలను రేపుతున్నది చూడుండ్రి. రాత్రి 11-12 గంటల సమయంలో మా దగ్గర కోట మైసమ్మ అనేది ఉండే, అక్కడ క్షుద్ర పూజలు చేసి అక్కడ జంతు బలియడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మా దగ్గర గుప్త నిధుల కోసం 15-16 సంవత్సరాల క్రితం గుంతలు దొరికి గుప్త నిధులు దొరుకుతాయని చాలామంది వచ్చిపోయి ఉండే. అటువంటి క్రమంలో కూడా పోయే సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కూడా రామాలయంలో వేణుగోపాల స్వామి విగ్రహం కూడా దొంగలించడం జరిగింది.
అడవిదేవులపల్లి మండలము మొలకషేర్ల ఊర్లే అగ్మజాము రాత్రి పూజలు చేసుడుతోటి అక్కడ ఉన్నోళ్ళందరూ మస్తుగా భయపడతాండ్రు. పురాతన కోట నడిమిట్ల గండి మైసమ్మ గుడి ముంగట ముగ్గులు మంటలు పెట్టి దున్నపోతును బలిచి కాలబెట్టిండ్రట గుర్తుదెలనోళ్ళు. ఓష్ని పాడుగాను సోడిగాలు యూడుండ్రి ఏం తాగం చేసిండ్రో గిట్ల చేసినాక భయం కాదానుల్లా 7 దిక్కులల్లా ఇనుప మేకులు కొట్టిండ్రట. గవిటి నడిమిట్ల పసుపు కుంకుమతోటి నిండిన కుండలు వలగొట్టిన ఆనవాళ్లను అక్కడ ఉన్నోళ్ళని మస్తుగా భయపెడుతున్నాయుల్లా. ఇక కావాలంటే చూడుండ్రి. ఒక దేవుని దగ్గర పూజ చేసి రాత్రి దున్నపోతును కోసి కాల్చేసిండ్రు, దాన్ని రతేసిండ్రు, మేకులు కొట్టిండ్రు. ఇట్లనే గతంలో కూడా ఇక్కడ ఈ రాజులు పరిపాలన చేసిన కోటలు ఉన్నాయి, 7 కోటలు. ఈ కోటల్లో బంగారం ఉందనే దాని మీద అందరికీ అప్పుడు ధనబలికేది. అలాంటి ఆలోచనలతోటి బంగారం ఉన్నది అనే దాని మీద ఇప్పుడు దేవరిని నోరు కడతానికి రాత్రి దేవర ముందర పూజలు చేసిండ్రు. శూలం పెట్టి పూజ చేసి దాని 7 నాగభావం వదిలిపెట్టి దాన్ని చేసే వరకల్లా మా జనం పొలాలకు పోయే దారిలోనే ఉంది. అది ఆ యొక్క దేవరిని నోరు కట్టింది కాబట్టి మా ఊరి మీద పడుతుందో మా జనం మీద పడుతుందో ఏమైందనే భయంతో మా జనం అంతా భయపడుతులవుతారు. హగ్గు చూసిన రానుల్లా ఎంత ఆగం చేసిండ్రో. ఇక ఊరోళ్ళు పోలీసోళ్లకు ముచ్చట ఎప్పుడు తోటి పోలీసోళ్ళు గా జాగలకు పోయి ఇక మొత్తానికైతే ఏం జరిగిందని పరిశీలించిండ్రు. ఇక మరి గతంలో కూడా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినాయని ఊరోళ్ళు చెప్పుకొత్తాన్రుల్లా. ఇప్పుడు కూడా గుప్త నిధుల కోసమే పూజలు చేసిండ్రా ఎట్లా అనే ముచ్చట మీద పోలీసోళ్ళు అయితే ఎంకులాడుతుండ్రు. అది ఎండాకాలమో అంటే బాగా నిండాకాలం ఎట్లుంటుందో ఎరికేనా. హైదరాబాద్లో ఒక్క రోజుకే 11,000 ట్యాంకర్లని బుక్ చేస్తున్నట. అవి గంతగానం ధూప పరిస్థితి ఉన్నది, నీళ్ళ పరిస్థితి ఉన్నది, అగడ పరిస్థితి ఉన్నది, ఆగం పరిస్థితి ఉన్నది. అమ్మమ్మమ్మమ్మ మొత్తం జలమండలి ఉంటుంది కదా నువ్వు, మొత్తం రికార్డులలో ఇక గిదే రికార్డ్ అట. 11,000 ట్యాంకర్లు ఒక్క రోజుకే బుక్ అవుతున్నాయి అంటే ఎన్ని నీళ్ళు, ఎక్కడి కథ, ఎక్కడి కరువు, ఏం ఆగని చెప్పురి. అమ్మో చెప్పేటట్లేదు. ఎండలు మండిపోతుంటే ఇక జనాలు దూపకు తట్టుకోలేక నీళ్ళ ట్యాంకరు అని బుకింగ్ల మీద బుకింగ్లు చేస్తురట. ఒక్క రోజుకే 11,000 ట్యాంకర్లు అంటే ఏమనాలి, ఎట్లా అనాలి? అవ్వవ్వవ్వ ఏంది ఆగం ఇక చూడురి. అబ్బరే డుబ్బా అదిరింది దెబ్బ. పట్నంలా వాటర్ ట్యాంకులకు పూలు గిరాకున్నదులా, మరి నీళ్ల కొరత గంతగనం ఉన్నది. హైదరాబాద్ లా ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తున్నాయులో వాటర్ ట్యాంకర్ బుకింగులు. పట్నంలా దినాము 11,000 వాటర్ ట్యాంకుల బుకింగులు అవుతున్నాయట. జలమండలి చరిత్రలా గిదే మస్తని చెప్పుకొత్తాన్రు. పట్నంలా ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకుల నీటి సరఫరా దృశ్యాలే కనబడతాన్నాయి. హైదరాబాద్ లా 1.5 మీటర్ల దాకా భూగర్భ జలాలు యాడి కాడబడిపాయి. ఎండలేమన్నా తక్కువ ఉన్నాయి, బయటకోతే మాడ పట్టన వలుగుతాంది. గ్రేటర్ హైదరాబాద్ తోటి పక్కపొంటున్న జాగలలో కూడా వాటర్ ట్యాంకులకు ఫుల్లు డిమాండ్ ఉంది. హైదరాబాద్ లా దుర్గం చెరువు, మాదాపూరు, గచ్చిబౌలి, కొండాపూరు, షేర్లింగంపల్లి, ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకటిపల్లి, ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు జాగలల్లా నీటి ఎద్దడి బగ్గునదటనులా. ఈ అగ్గి జాగలల్లా 80% నీళ్ళ ట్యాంకులు బుక్ అవుతున్నాయట. గ్రేటర్ హైదరాబాద్ లా 42,000 మంది రిపీటెడ్ గా ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారట. చూడుండ్రి, అపార్ట్మెంట్లు ఉంటాయి కదా నుల్లా, అక్కడికేంచి డిమాండ్ ఎక్కువ ఉంది. వాస్తవంగా చాలా ఎక్కువ ఉంది. భూగర్భ జలాలు అసలు రావట్లే బోర్లు. అందరూ ఈ ట్యాంకర్ మీద వాటర్ వర్క్స్ SMWS మీద ఆధారపడి ఉన్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికే వస్తున్నారు జనం. మాకు రావట్లేదు. కానీ మేము కూడా కొడుతున్నాం. రోజు 12-13 ట్రిప్పులు కొడుతున్నాం. కాకపోతే ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఒక ఫిల్లింగ్ ఉండి 3 ఫిల్లింగ్లు వేశారు. కూడా అధికారులు కూడా చేస్తున్నారు. ఇక్కడ డ్రైవర్లు కూడా కష్టపడుతున్నారు. కానీ వెళ్తున్నాయి, ఎప్పటికప్పుడు కూడా పంపిస్తున్నాం. కానీ వాటర్ ఇబ్బంది ఎక్కువగా ఉంది. ఇక్కడ రోజు 400-500 బుక్ అవుతాయి. కమర్షియల్ తక్కువే అండి, అపార్ట్మెంట్లు ఎక్కువ. ఎందుకంటే ఎవరు వేసినా కానీ 5-6 అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నారు. భూగర్భ జలాలు రావట్లేదు. ఇంకా అందరూ ఆ వాటర్ వర్క్స్ మీద ఆధారపడి ఉన్నారు. ఆగో చూస్తున్న రానుల్లా ఎంత డిమాండ్ ఉందో నీళ్లకు. ఓ దిక్కు భూగర్భ జలాలు అడగంటి పోవుడు, ఇంకో దిక్కు జలమండలి సరఫరా చేసుకుంటా నీళ్లు జాలక్క వాటర్ ట్యాంకుల మీద ఆధారపడుతుండ్రు నగర వాసులు. పోయిన ఏడాదితోటి పోల్తే ఈ ట్యాప 70% నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందట. ఏప్రిల్ 2,90,000 నీళ్ల ట్యాంకులు బుకింగ్ అయినాయట. పోయిన ఏడాది కంటే 40,000 నీళ్ల ట్యాంకర్లు బుకింగ్ ఇంకింత పెరిగినాయట. ఏప్రిల్ చిన్నగా మెల్లగా వాటర్ ట్యాంకుల బుకింగ్ 10,000కు చేరిందట రోజుకు. ఇక చూసుకోండి ఎట్లున్నదో కథ. భూగర్భ జలాలు అడగంటి పోవుడు, ఇక జలమండలి సరఫరా ఎత్తున నీళ్లు జలక వాటర్ ట్యాంకులు పూలు డిమాండ్ పెంచింది. హైదరాబాద్ లో వాటర్ ట్యాంకుల డిమాండ్ అయితే మామూలుగా లేదు పోన్రి. అరే పొద్దుకు ఒక బాధ ఉంది, తెల్లారితో ఒక బాధ ఉంది. వాన ఎప్పుడు కొడుతుందో తెలుస్తలేదు, ఎండ ఎప్పుడు కొడుతుందో తెలుస్తలేదు. రైతన్నకైతే
ఆగమే ఉన్నదిలా రందితోటే రైతన్న ముందర ఉంటాడు. ఎందుకనంటే ఆయన వచ్చే లాభం ఏమో కానీ ఆగమయ్యేదే ఎక్కువ ఉంటుంది కదా. అగో గదే పరిస్థితి కొనసాగుతున్నది. అయ్యో 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 ఎక్కడి కథ ఏం కథ, కొనేటోళ్ళు లేరా అమ్మేటోళ్ళు లేరా, వానలు పడుతుండే ఆ కళ్ళంలో కేంద్రంలో పోసుకుంటే ఒక బాధ ఉండే, ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి రైతుకైతే అస్సలు వశపడని పరిస్థితి ఉన్నదిలా. అగో గంత ఆగమల కాలం ఏమో గిట్ల అవుతుండే, మరి కొనేటోళ్ళు వెళ్ళలేరా, మద్దతుదారులు లేదా, మరి ఏం చేయాలి సర్కారు? ఎవ్వరికి ఏం తెలుస్తలేదు, ఆగమన్నదనుకో రాదురి. ఒక దిక్కు ఎండలు ఇంకో దిక్కు ఆనలు, ప్రకృతి వైపరీత్యాలు తెలంగాణ రైతులను కోలుకొని దెబ్బతీస్తాన్నాయి. వరి పంట కోతలు పూర్తయి నెల రోజులైతున్నా కొనుడు మాత్రం ముందుకైతలేదులా. లారీలు హమాలీలు గన్ని బ్యాగుల కొరత బగ్గ ఏదిత్తాంది. కొనుగోళ్ల బాధ్యతలు చేపట్టిన ఐకేపీ, సివిల్ సప్లై, సహకార సంఘాలు, మిల్లర్ల నడుమ ఇక మరి సమన్వయం చక్కగా లేకపోవడంతోటి ఆగమాగమున్నది కథ. అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతోటి దాతలు రోజుల తరబడి సెంటర్ల కాడ పడిగాపులు కాస్తాన్రులా. పంట కోసి 25 రోజులు అవుతున్నది, ఇప్పటికీ ఎవరు అత్తలేరు జోక్తలేరు. నేను పోయి అడుగుతేనే పోయి ఏమంటున్నారంటే రేపత్తము ఎల్లుండత్తము నీ సీరియల్ రాలేదంట. ఇప్పటి వరకు ఇప్పుడు వర్షం పడితే కప్పుడు, వర్షం లేకుంటే తీసేసుడు, నానా తిప్పల పడుతున్నాం మేము వ్యవసాయదారులము. ఇంతవరకు గవర్నమెంట్ పట్టించుకుంటలేదు, ఇటు సొసైటీ వాళ్ళు పట్టించుకుంటలేరు, ఇటు మహిళలు పట్టించుకుంటలేరు. ఇప్పుడు మేము ఓళ్ళని అడగాల, ఎండలా చత్తున్నాము, ఎండలా ఎండుతున్నాము రైతులం. ఎవరు పట్టించుకోలేరు, ఇంతవరకు పట్టించుకుంటలేరు. ఇంతవరకు అట్లనే ఉన్నాయి, వడ్లన్నీ అట్లనే ఉన్నాయి. 25 రోజులు అవుతున్నది. సొసైటీ వాళ్ళు కూడా మీది ఇంత తరుగు పోతున్నది అంత తరుగు పోతున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇదంతా ఇట్లుంటే ఇంకో దిక్కేమో చెడగొట్టు ఆనలాయే. సెంటర్ల కాడున్న ధాన్యము కుప్పలు కుప్పలు తడిసి ముద్దయితాంది. ఇంకా నిజామాబాద్ జిల్లా కాడ 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆనకు దడుచుకుంటా ఎండకు ఎండుకుంటా ధాన్యం కుప్పల కాడ రైతులు పడిగాపులుగా అత్తాన్రు. ఇటు యూత్తనేమో గిట్లున్నది, అధికారులేమో కొనకపోతిరి. ఎట్ల చేసుడు ఏం కథ అని రైతన్నల బాధ మామూలుగా లేదు. మరి ఏం చేస్తారో ఇప్పటికన్నా. ఇక గివెనటి వాళ్ళు టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.